మీరు తిన్న ప్రతిసారి రిపీటెడ్గా సేమ్ అదే స్పాట్లో ఫుడ్ ఇరుక్కుంటుందా? దీన్ని ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కంప్లీట్గా టూత్ రిమూవ్ చేయాల్సిన స్టేజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మీకు రిపీటెడ్గా ఒకే స్పాట్లో తిన్న ప్రతిసారి ఫుడ్ ఇరుక్కుంటుందంటే దాని మోస్ట్ కామన్ రీజన్ ఆ రెండు పళ్ళ మధ్యన చిన్న క్యావిటీ ఫామ్ అయి ఉంటుంది. దాని ఇనీషియల్ స్టేజ్లో ఒక ఫిల్లింగ్తోనో దేనితోనో కరెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటి ఇలా యూజ్ అవ్వడానికి క్యావిటీ కాకుండా అంటే మీ చిగుళ్ళు ఏదైతే చిగుళ్ళు హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేదన్నా ఏమైనా ఎక్స్టర్నల్గా డ్యామేజ్ అవ్వడం కానీ పాడే కింద స్పేస్ క్రియేట్ అవుతుందో దానిలో కూడా ఫుడ్ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ రెండు విషయాలు కామన్గా అందరికీ జరిగేవండి. ఎల్డర్లీ పీపుల్ ఏజ్డ్ గ్రూప్లో ఏంటి అంటే ఈ పళ్ళు అరిగిపోవడం వల్ల టూత్ ప్రాపర్ షేప్ మారిపోయి ఆ ఎడ్జెస్లో ఎనామిల్ చిప్ అవడం వల్ల కూడా ఫుడ్ ఇరుక్కుంటుంది. ఈ మూడు విషయాలు ఇలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫుడ్ ఆ రెండు పళ్ళ మధ్యన పేరుకుపోయి ఆ బ్యాక్టీరియా ఈ ఫుడ్ని నీట్గా యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసి ఆ కింద ఉన్న టిష్యూస్ని, బోన్ని అండ్ టూత్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. రిపీటెడ్గా ఒకే స్పాట్లో ఫుడ్ ఇరుక్కొని టూత్ పిక్తో రిమూవ్ చేయాల్సి వస్తుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కన్సల్టేషన్కి రండి. రీజన్ ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఈ ఇష్యూని ఎర్లీగానే క్లియర్ చేయొచ్చు.